ఇడుపు కాగితం అనే మూవీ టైటిల్ నిన్న ప్రారంభమైంది. అది తెలంగాణ యాసలో అంటారు ఇడుపు కాగితం డైవర్స్ను. దాని మీద ట్రోల్ చేస్తుర్రు. అంటే సినిమా పైన ట్రోల్ చేస్తున్నారా, తెలంగాణ యాస భాష మీద ట్రోల్ చేస్తున్నారా నాకైతే అర్థం కావడం లేదు. తెలంగాణ భాషకి మంచి పేరుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు అన్నారు, తెలంగాణ కోటి రత్నాల వీణ అని. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం అన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రపంచము మెచ్చుకున్నటువంటి సాంప్రదాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. బతుకమ్మ బోనాలు ప్రపంచవ్యాప్తంగా ఆడుతారనమాట. సో ఇటువంటి సందర్భంలో యాసను కించపరచడం అనేది చాలా దురదృష్టకరం. ఎవరైతే యాసని భాషని కించపరిచారో వాళ్ళు నిజంగా దేశద్రోహులుగానే పరిగణించాలి. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి చెంచల్గూడలో జైల్లో వేయాలని నేనైతే మాత్రం కోరుతున్నాను. తెలంగాణ భాష చాలా గొప్పది. ఇక్కడ కవులు కూడా చాలా మంచి కవులు. ఇక్కడ దాశరథి గారు కావచ్చు, అలాగే తెలంగాణ గద్దర్ గారు కావచ్చు, అలాగే సి నారాయణ రెడ్డి గారు కావచ్చు. ఇక్కడ భాష మీద యాస మీద మంచి పట్టున్న వ్యక్తులు. వాళ్ళు ఎన్నో గ్రంథాలు రచించారు, ఎన్నో బుక్స్ రాశారు, ఎన్నో కావ్యాలు రాశారు. ఈ భాష యొక్క గొప్పతనం. తెలంగాణలో ఎంతోమంది వీరులు ఉన్నారు. కొమరం భీం కావచ్చు, ఒక సమ్మక్క, సారక్క, రాణి రుద్రమదేవి, ఎంతోమంది ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఇలాగా భాషని ప్రాంతాన్ని కించపరిస్తే మాత్రం సహించకండి. ఇమీడియట్గా వాళ్ళని లోపల వేయండి. దేశద్రోహం కిందే వస్తుంది ఇది నిజంగా. అంటే సార్ ఇప్పుడు తెలుగులో ఏ సినిమా వచ్చినా కూడా తెలంగాణలో ఆంధ్రాలో సేమ్ ఆదరణ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని సినిమా నుంచి ఏం రాలేదు, జస్ట్ పోస్టర్ రాగానే ఎందుకు రోల్ చేస్తారు? బాలకృష్ణ గారు నిన్నే చెప్పారు, అమరావతిలో ఒక సినిమా స్టార్ట్ చేశారు, 103వ చిత్రం. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఉన్నాయి. కాకపోతే ఆంధ్రాలో ఆల్మోస్ట్ 2500 థియేటర్లు ఉన్నాయి. తెలంగాణలో అయితే మాత్రం కేవలం 1000 థియేటర్లే ఉన్నాయి. 500, 600 ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే ఉన్నాయి. మిగతా 300, 400 మిగతా 9 జిల్లాల్లో ఉన్నాయి. 70% ఇన్కమ్ అనేది ఆంధ్ర నుండే వస్తుంది, 30% ఇన్కమ్ తెలంగాణ నుండి వస్తుంది. కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చినటువంటి లిక్కర్ రాణీలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఆర్టిస్టులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. తెలంగాణ వాళ్ళు వేరు కాదు, ఆంధ్ర వాళ్ళు వేరు కాదు. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, తెలుగువాడికి తెలంగాణ ఆంధ్ర అంటే 2 కళ్ళు. అది తెలుసుకోమనండి. ఇంకా ఈ మధ్యన ఒక పొలిటీషియను వైజాగ్ కోసము చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. చూసారా న్యూస్? ఇప్పుడు క్రూయిజ్ షిప్స్ తిరుగుతున్నాయి వైజాగ్లో. వైజాగ్ టు చెన్నై వెళ్తున్నాయి. త్వరలో వైజాగ్ టు ముంబై కూడా స్టార్ట్ చేస్తారు. వైజాగ్ అనేది 100 కిలోమీటర్ల సిటీ. కానీ ఆ నాయకుడు ఏమంటున్నాడు, వైజాగ్ ఒక 2 ప్రాంతాలు కలిపినంత ఉంటుంది అంటున్నాడు, ఒక 2 గల్లీలు కలిపినంత ఉంటుంది అంటున్నాడు. ఆయనకి ఏం తెలుసు వైజాగ్ కోసం? ఆయన చదువుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎడ్యుకేటెడ్. ఆయనకి చక్కగా ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, ఉర్దూ రాదు, ఏదీ రాదు. ఏదో చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల పెద్ద నాయకుడు, పెద్ద లీడర్ అయిపోయినాడు. సంతోషం, కంగ్రాచులేషన్స్. వైజాగ్ అనేది 100 కిలోమీటర్ల సిటీ. నాతో రండి, నేను కొలిపిస్తా, స్కేల్ కూడా ఇస్తా. అవతల భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొని ఇవతల అనకాపల్లి వరకు, యువతల వరకు 100 కిలోమీటర్ల సిటీ. 2 పోర్ట్లు, 2 ఎయిర్పోర్ట్లతో చాలా పెద్ద సిటీ అది. మేము కూడా అనగలం కదా, వైజాగ్ బీచ్ అంత లేదు మీ సిటీ అని, వైజాగ్ పోర్ట్ అంత లేదు మీ సిటీ అని, లేకపోతే వైజాగ్ నేవీ డాక్ యార్డ్ అంత లేదు మీ సిటీ అని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంత లేదు మీ సిటీ అని, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అంత లేదు మీ సిటీ అని, వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అంత లేదు మీ సిటీ అని. వైజాగ్ ఏం తక్కువ అండి, అంత చీప్ చేసి మాట్లాడుతున్నారు. అక్కడ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. గూగుల్ ఉంది, టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, టెక్ మహీంద్రా ఉంది, విప్రో ఉంది, ఐబిఎం ఉంది. ఏం తక్కువ? రామానాయుడు స్టూడియో ఉంది, అన్నీ ఉన్నాయి. కనుక ప్రాంతాలని, మతాలని, భాషల్ని ఎప్పుడు కూడా కించపరచకండి. మీకు గొడవలు ఉంటే వ్యక్తులు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.